హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెయిట్ లాస్ డ్రగ్స్ గురించి మాట్లాడాము. వెయిట్ లాస్ డ్రగ్స్‌ని బడ్జెట్‌లో ఎలా వాడుకోవాలో మాట్లాడాము. ఇన్ని బానే ఉన్నాయి. కానీ కొంతమందికి ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతున్నా వెయిట్ లూజ్ అవ్వట్లేదే. కొంతమందేమో బాగా లూజ్ అవుతున్నారు. కొంతమంది ఎందుకు లూజ్ అవ్వట్లేదు అనంటే ఆన్సర్ ఎవరి దగ్గర ఉండట్లేదు. వాళ్ళు చేస్తున్న మిస్టేకా? లేకపోతే వెయిట్ లాస్ డ్రగ్స్ తీసుకుంటున్నాం కదా అని చెప్పి కేజీలు ఇంటేక్ ఉంటుందా? ఎక్కడొస్తుంది ఫాల్ట్? అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారిని. సార్ హలో అండి. సార్ ఏంటి సార్ పరిస్థితి? ఎందుకు సార్ ఇది వాడుతున్నా ఇంకా కొంతమందిలో వెయిట్ లాస్ అవ్వట్లేదు? టెన్షన్‌గా మీరు చెప్పినట్లు ఫస్ట్ 2.5 నెక్స్ట్ కొంచెం ఎస్కలేట్ చేసుకుంటూ అట్లా అన్ని ఫాలో అవుతున్నాం రూల్స్ అంటారు. కానీ కొంతమందిలో ఎందుకు కనిపించట్లేదు? అంటే ఒక విచిత్రమైన సంఘటన ఒకటి చెప్తానండి. ఓ పేషెంట్ ఇలాగే డోస్ తీసుకున్నారు. 10 డోస్ తీసుకున్నారు. ఏది మొంజారో. దాన్ని తక్కువ కాస్ట్‌లో చేసుకోవటం ఎట్లా అంటే 15 క్లిక్స్ చేసుకుంటే మనకి 2.5 వస్తది. నెలకి మనకి 9,000 మిగులుతది అని మనం చెప్పడం చెప్పుకున్నాం. జరిగింది. అది అలాగే తీసుకుందాం అని అనుకున్నాం. వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఎలా చేసుకోవాలి డాక్టర్ గారు అంటే రోజు చాలా మందికి ఏంటంటే బయట ఇంకో నర్సునో, డాక్టర్‌నో పిలిపించుకొని చేయించుకోవాలి అనేది ఉంటుంది. మేమేంటంటే మన హాస్పిటల్‌లో నేర్పిస్తాం. మీకు మీరే చేసుకోవటం గానీ ఇన్సులిన్ ఎలాగో ఇది కూడా అలాగే. ఇన్సులిన్ పెన్ ఎలా వాడతామో అలాగే ఇది కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇలా ఫస్ట్ డోస్ ఒకటి, రెండో డోస్ ఒకటి వాళ్ళకి దగ్గరుండి నేర్పిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌కి కానీ, వాళ్ళకి కానీ మూడోది, నాలుగోది, ఐదోది ఇది ఒక్క రోజుతో పోయేది కాదు కాబట్టి ఒక 3, 4 నెలలు గానీ ఫ్యూచర్‌లో ఇంకెక్కువ మళ్ళీ వాడాల్సి వస్తది కాబట్టి వాళ్ళు నేర్చుకుంటే చాలా ఎంపవర్డ్‌గా ఫీల్ అవుతారు. ప్రతిదానికి ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాలనుకోండి, వారానికి మళ్ళీ చేయించుకోవాలి. ఆ రోజు ఆ టైంకి వాళ్ళు వస్తారా? రారా? టైంకి వస్తారా? రారా? ఇంకా ఆ టెన్షన్ వాళ్ళకి ఒక రోజు నుంచి మళ్ళీ అనవసరమైన టెన్షన్ ఆలోచన. ఇంజెక్షన్ వారానికి ఇవ్వాలి. ఒకరోజు లేట్ అయితే మునిగిపోయిందేం లేదు. ఓకే. కాబట్టి చాలామంది అమ్మో వారంది అయిపోయింది కాబట్టి కంగారు పడాల్సింది ఏం లేదు. ఒక రోజు అటు ఇటుగా అయినా ఏం అవ్వదు. సో తగ్గేది కూడా ఏముంది, దాని ఎఫెక్ట్ వారం రోజులుండి దాని ఎఫెక్ట్ తర్వాత రోజు జీరో అయిపోదు. తర్వాత కూడా ఉంటుంది సగమో ఎంతో కొంత. సో కాబట్టి అట్లా కంగారు పడిపోక్కర్లేదు. ఎందుకంటే ప్రతి దానికి నేను చూస్తుంటాను కదండి, పేషెంట్ సైకాలజీ ఏంటంటే చిన్నది తేడా వచ్చినా ఇంకా ఆ రోజంతా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటారు. ఓ పేషెంట్కి అలాగే ఇచ్చాము, ఎలా చేయాలో నేర్పిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. సో మొత్తం డోసు క్లిక్స్ ఎలా చేయాలి, ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది, 15 క్లిక్స్ పెట్టుకోండి అని చెప్పి ఇలా నొక్కండి అని చెప్పాము, ఇలా గుచ్చుకోండి అని చెప్పాము. సన్న సూది, వెంట్రుక అంత సన్న సూది కనపడను కూడా కనపడదు, అది అంత సన్నగా ఉంటుంది. అది గుచ్చుకుంటే నొప్పి కూడా రాదు. గుచ్చుకున్న తర్వాత ఇలా వెనకాల దీన్ని నొక్కాలి. ఇలా నొక్కేసాం. మనం నొక్కాలి అని క్లియర్గా చెప్పలే, ఆవిడ ముందు నొక్కాము. కాకపోతే తనకేంటంటే ఓహో ఇలా గుచ్చుకున్నాము, మందు వెళ్ళిపోయింది, భలే ఉందే అని ఇంటికి వెళ్ళారు. నెల రోజులు వాడారు, నెల 2 నెలలు వాడినా ఏమి తగ్గల. రోజు గుచ్చుకుంటున్నారు, బరువు తగ్గట్లా. 2 నెలల తర్వాత వచ్చారు. మేమేమో ఉత్సాహంగా ఏమున్నా, ఎలా ఉన్నారు, ఏంటి, ఇంకా తగ్గారా లేదా అని అడుగుతుంటే తను ఒక 20,000 ఖర్చు పెట్టుకుంది కదా, ఆ కోపము యాంగర్ అంతా ఉంది. ఏందండి అసలు ఏం తగ్గలేదు అని చాలా పాపం నిరుత్సాహంగా చెప్పారనమాట. ఏం జరిగింది అని చెప్పి, మీరు ఎలా చేసుకున్నారు మళ్ళీ ఒకసారి చూపిస్తారా అని అడిగాను. అడిగితే పేషెంట్ ఇదిగోండి ఇలా చూపించారు కదా, ఇగో మనం 15 క్లిక్లు లెక్క చూసుకున్నాను, 2.5 రావాలంటే ఇగో ఇలా సౌండ్ చూశాను, ఇలా ఉంది, ఇలా పొడిచాను, తీసేశాను. పొడిచేశారు, తీసేశారు. కానీ పొడిచి తీస్తే డ్రగ్ వెళ్ళదండి. ఇలా పొడిచిన టైంలో వెనకాల ఈ కలర్ది నాబ్ ఉంది కదా, ఇది నొక్కాలన్నమాట. ఇది నొక్కితేనే ఆ మందు లోపలికి వెళ్తుంది. ఆ నొక్కలేదు ఆవిడ, రోజు ఇలా అంటున్నారు, మళ్ళీ తీసేస్తున్నారు. సో డ్రగ్ లోపలికి వెళ్ళా. 2 మంత్స్ టైం వేస్ట్ అయిపోయింది. 2 మంత్స్ టైం వేస్ట్ అయిపోయింది. సో అప్పుడు చెప్తే అప్పుడు అర్థమైంది. అంటే వాళ్ళకి అన్ని మనం చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ ఇంజెక్షన్ అనే టెన్షన్లో కొన్ని రిజిస్టర్ అయినట్లేదు. సో మెజారిటీకి 90%, 99% అందరూ బాగానే అర్థం అవుతుంది. ఒకళ్ళు కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకుని 1కి 4 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకుని వెళ్తారు. దీనికి అలా జరిగిందనమాట. సరే అని మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 నెలలకు వచ్చినప్పుడు 5 కేజీలు తగ్గారు. షీ వాజ్ హ్యాపీ. ఇలా చిన్న థింగ్స్ ఇన్సులిన్లో కూడానండి ఇదేనండి, నెంబర్ ఆఫ్ క్లిక్స్ కౌంటింగ్ కానీ అవి డోసుని బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి. మీరు ఇన్సులిన్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది. ఇన్సులిన్ పెన్ కూడా ఇలాగే క్లిక్స్ ఉంటాయి, డోసెస్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలన్నమాట. సరే, ఇంకేమన్నా పొరపాట్లు చేస్తూ ఉంటారా సార్ జనాలు? ఇంకా టెక్నికల్గా అంటారా దీంట్లో? ఎస్. టెక్నికల్గా అయితే నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక్కోసారి ఈ డ్రగ్స్ చాలా డిమాండ్ ఉండటం వల్ల దొరకట్లేదు.
సడన్ గా 10 దొరకలేదు అనుకోండి, 7.5 దొరికింది అనుకోండి, 7.5 తీసుకుంటారు. 7.5 అంటే 60 క్లిక్లు తీసుకుంటే 7.5 వెళ్తుంది. ఇప్పుడు మనం 2.5 డోస్ ఇవ్వాలనుకోండి, 1/3 7.5 లో 1/3 క్యాలిక్యులేషన్ 1/3 అంటే 60లో 1/3 అంటే 20 క్లిక్లు ఇవ్వాలి. 15 ఇస్తే సరిపోదు, 10 డోస్కి 15 క్లిక్స్ ఇవ్వచ్చు. ఓకే, అట్లా మనకి దీంట్లో 15 కూడా వచ్చింది, ఎక్కువ అందుబాటులో లేదు అంటే కొంచెం ఈ టెక్నికాలిటీస్ అన్ని టఫ్ గానే ఉంది సార్ నార్మల్ వాళ్ళకి. నార్మల్ పర్సన్స్. కానీ పెన్ను పేపర్ తీసుకుని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి 9,000 తగ్గుతున్నప్పుడు నెలకి 9,000, అదే మనం 10కి చెప్పాం, 15 వాడితే ఇంకా తగ్గుద్ది. 15లో మీకు అంతేలేండి సార్. ఒక డోసు Yeah. 15, దాన్ని క్లిక్స్ ఇంకా తగ్గుతాయి, 10 క్లిక్స్ లోపలికి వచ్చేస్తాయి, 15 క్లిక్స్ కల్లా. సరే అదర్వైజ్ ఆల్సో ఈ ఇంజెక్షన్స్ ని జాగ్రత్తగా మీరు చెప్పినట్లు టెక్నికాలిటీస్ నోట్ చేసుకుంటూ క్లిక్స్ లెక్క పెట్టుకుంటూ కాన్షియస్ గా చేసుకున్నారు అనుకోండి, ఇది తీసుకుంటున్నాం కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చింది తినచ్చా? అప్పుడు కూడా ఏమన్నా డైట్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలా? ఈవెన్ దట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది వెయిట్ లాసా? యూజువల్ గానండి వాళ్ళకి ఎప్పుడైతే డ్రైవ్ అనేది ఒకటి ఉంటుంది, లోపల తినాలి అనే కోరిక ఉంటుంది, అది కొంతవరకు తగ్గితే మనం కంట్రోల్ అవ్వగలుగుతాం. నిన్న నైట్ జరిగింది నేను చెప్తాను. నేను నైట్ మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోయి సర్జరీ స్టార్ట్ చేస్తాను. సర్జరీస్ అయిపోయి అందరూ ఓపీడీ చూసేసరికి 5 అయిపోద్ది. 5కి వచ్చేసరికి నాకు కలకలగా పొట్టంతా ఆకలి ఉంటుంది. ఇంకా మార్నింగ్ 6 మీరు లో ఏం తినరా? మధ్యాహ్నం బాక్స్ తింటాను, మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోతాను. తర్వాత ఈవినింగ్ 5, 6కి వచ్చేసరికి బాగా ఆకలిగా ఉంటుంది, రాగానే 6 కల్లా తినేస్తాను. నేను 6, 6:30 కల్లా తినేసాను, నా కోట అయిపోయింది, ఇంట్లో తినాల్సింది. సో 7, 7:30కి మా పిల్లలు స్విమ్మింగ్ చేసి వచ్చి వాళ్ళ ఆకలి మీద ఉండి పావు బజ్జీ తిందాం వెళ్దాం అని అన్నారు. వెళ్ళాం, నాది అయిపోయింది కదా ఇంకెందుకు, సరే మీ కంపెనీకి వస్తానని వెళ్ళాను. వెళ్తే వాళ్ళు తింటా ఉంటే నాకు తినబుద్దేసి నేను పావు బజ్జీ తినేసాను. పక్కనే ఇంకో స్వీట్ షాప్ ఉంది, బోయపాటి స్వీట్ షాప్ అని, అక్కడ పావు బజ్జీ పక్కన వెళ్ళాను. లోపలికి వెళ్ళా, నాకేంటంటే రస్మలై చాలా ఇష్టం. అక్కడేమో మిల్క్ స్వీట్ చక్కగా రస్మలై 2-3 వెరైటీగా చేస్తుంది. రౌండ్గా చేస్తారు, ఫ్లాట్గా చేస్తారు కదా, రౌండ్ చిన్న చిన్న బాల్స్ ఉంది. అది చూడగానే తినాలనిపించింది. సరే అని ఒక రస్మలై తినేసాను. తినేసిన తర్వాత బాదం పాలు కనపడింది. అరే ఎన్నాళ్ళు అయింది బాదం పాలు తాగి, పర్లేదులే ఒకరోజే కదా బాదం పాలలో ఒకటి తాగేశాను. తర్వాత ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత మా పిల్లలేమో సాఫ్టీ కావాలని అడిగారు. అయితే వాళ్ళు సాఫ్టీ తింటుంటే దాంట్లో మొత్తం తినలేదు కానీ కొద్దిగా టేస్ట్ చూసాను అనమాట. అంటే నా ఫుల్ కోట అయిపోయిన తర్వాత కూడా ఒక పావు బజ్జీ, ఒక ఫుల్ బాదం పాలు, తర్వాత ఒక ఫుల్ రస్మలై. సో సరే ఇప్పుడు ఏముందిలే, మనం అంత బరువు ఎక్సెస్గా ఒబీస్గా లేం కదా, రోజు పర్వాలేదు చేస్తున్నాం కదా, ఒక్కరోజు తింటే ఏమైందిలే, చీట్ చేస్తే ఏమైందిలే అని. కానీ అక్కడ కంట్రోల్ చేసుకోవటం అనేది మెచ్యూర్ పీపుల్కే కష్టం. సో అదే మామూలు యంగ్స్టర్స్కి కానీ, ఇంకా చిన్నపిల్లలకు కానీ, 20 ఏళ్ల పిల్లలకు కానీ అది కంట్రోల్ చేయటం ఇంకా కష్టం. దట్టు వాళ్ళు లావు ఉంటే, ఇప్పుడు సన్నగున్న వాళ్ళకి ఆకలి హార్మోన్ ఇంత ఉందనుకోండి, వాళ్ళే 120 కేజీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆకలి హార్మోన్ ఇంత ఉంటుంది, వాళ్ళకి ఆకలి ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంత ఎక్కువ ఉన్నదాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం. సన్నగుండే వాళ్ళకి ఆకలి వేరు ఉంటుంది, లావుగున్న వాళ్ళకి ఆకలి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో దాన్ని కంట్రోల్ చేయటం కూడా ఇంకా కష్టం అవ్వచ్చు. సో కంట్రోల్ చేయటం ఒక ఎత్తు, కానీ ఇక్కడ పరిస్థితులు మన ఇంట్లో వాళ్ళు కల్పించకూడదు. ఇంట్లో వాళ్ళు అరే వాడు తగ్గటాన్ని చూస్తున్నాడు, వాడు ఒక 30 కేజీలు తగ్గాలి, వీడిని అనవసరంగా అక్కడికి ఇక్కడికి పట్టుకెళ్ళొద్దు, అనవసరంగా అన్నీ ఉండే చోట ఎందుకు మనం కల్పించాలి. ఒక 2 నెలలు వదిలేస్తే ఒక 20 కేజీలు తగ్గాడు అనుకుంటే, ఆ రోజు జాగింగ్ చేసి డిసిప్లిన్లో పడిపోయి ఆ రోజు తినేటట్టు చేద్దాం. సో ఈ 2 రోజులు మన ఫ్యామిలీ అంతా వాడి కోసం కూడా మనం కొంచెం కాంప్రమైజ్ అవుదాం. అన్నెసరిగా వాడిని టెంప్ట్ చేసి ఏదో అంటే సార్ ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతున్నా కానీ ఎప్పుడు కూడా వెయిట్ లాస్ డ్రగ్ అనేది మన డిసిప్లిన్కి ఎప్పుడు కూడా రిప్లేస్మెంట్ కాదండి. ఆల్వేస్ బెస్ట్ ఏంటి, ఇప్పుడు మిమ్మల్ని ఈరోజు 100 కేజీలు ఉన్నారు, వెళ్ళి జాగింగ్ చేయమంటే మోకాళ్ళు పాడైపోతాయి. మీరు ఒక 20 కేజీలు తగ్గి 80కి వచ్చారు, ఆ రోజు జాగింగ్ చేయండి, జాగింగ్ చేసి ఒక ముద్ద ఎక్కువ తినండి, దాన్ని కాపాడుకోండి, తగ్గే వరకు దీన్ని వాడుకోండి. ఇది లైఫ్ లాంగ్ వాడాలని పెట్టుకోకండి. చాలా మంది ఆపితే పెరిగిపోతున్నారు. ఇప్పుడు పేషెంట్ ఉన్నారు, సార్ నేను 6 నెలలు వాడాను మీరు చెప్పారని, నాకు ఇన్ని 70,000 50,000 ఖర్చు అయింది, ఇప్పుడు నేను ఆపేసాను మళ్ళీ పెరిగిపోయాను. అది మీరు మొత్తం ఈ మందే నాకు బరువు తగ్గించాలనేది పెట్టుకోకూడదండి. ఎప్పుడు మనం ఎప్పుడు కూడా
నా నా కష్టం ఉండాలి. నువ్వు ఒక 20 కేజీలు తగ్గావు, కాపాడుకోవటం నా బాధ్యత, నా డైట్, నా ఎక్సర్సైజ్, నా ప్రయారిటీ అనేది లేకపోతే లాంగ్ రన్లో అది ఉండదండి. ఎంత రిచ్ పేషెంట్స్ అయినా కానీ సంవత్సరానికి 2 లక్షల వరకు పెట్టలేరుగా. ఇది ఇప్పుడు మరి ఫస్ట్ నెల 2.5, సెకండ్ నెల 5, తర్వాత నుంచి 10-15 వెళ్తుంది. 15 ఇంజెక్షన్ 27,000, అంటే నెలకి 27,000, అంటే సంవత్సరానికి లెక్కేసుకుంటే 2.7 3 lakhs పైన అవుతుంది. అలా ఎన్నాళ్ళని వాడతారు, ఎంతమంది వాడతారు? అంటే నాకు ఒక సామెత గుర్తొస్తుందండి, దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అంటారు కదా. సో ఏదో ఆ మందు తీసుకున్నాం కదా, ఇంకా దాని పాటికి అది తగ్గిపోతాంలే, మనం దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు నో హౌ టు యూజ్ ఇట్, రైట్ యూసేజ్ విధానం ఏంటి. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, డెస్పైట్ ఆఫ్ టేకింగ్ ది డ్రగ్ మీరు కూడా నోరుని కట్టేసుకోవడం ఇస్ మ్యాండేటరీ. అది ఆలోచించండి. అండ్ యూ హ్యావ్ టు ఫాలో అ డైట్ డిసిప్లిన్ అలాంగ్ విత్ అ ఫిజికల్ యాక్టివిటీ రెజ్యూమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే పాప నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదండి. అసలే ఏమి ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు 1 గంట చేశారనుకోండి, సరే ఇంకో 2 ఎక్స్ట్రా తినొచ్చు కదా, ఏదో ఒకటి. అసలు ఏం చేయట్లేదు, స్టార్ట్ చేశారు, 1 గంట ఎక్సర్సైజ్ కని పెట్టుకున్నారు, బరువు తగ్గిపోయారు ఒక 15-20 కేజీలు. అరే వై నాట్ ఐ డూ 5 kilometers టుడే, వై నాట్ 10 ఎందుకు వెళ్ళకూడదు ఎర్న్ యువర్ ఫుడ్ లాగా. అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, క్లియర్ గా. థ్యాంక్ యూ అండి.